అయినా కూడా మనం క్యారెట్ డైలీ ఇవ్వడం వల్ల సైట్ అనేది త్వరగా పెరగకుండా సైట్ని క్యారెట్ అనేది అందులో ఉన్న లుటియోలిన్ అనే పదార్థం వారి జ్ఞాపక శక్తి పెరగడానికి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే అందరి ఇళ్లలో ఎక్కువగా ఉండే క్యారెట్ వలన పిల్లలకు ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిది, క్యారెట్ డైలీ పిల్లలకిస్తే అందులో ఉన్న లుటియోలిన్ అనే పదార్థం వారి జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి క్యారెట్ తప్పకుండా పిల్లలకి ఇవ్వాలి. రెండవది, శరీరంలో ఉండే యాంటీబాడీస్ని నిర్మించడానికి క్యారెట్లోని విటమిన్ సి అనేది ఉపయోగపడుతుందండి. పిల్లల శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్యకి లోనైనప్పుడు త్వరగా వాళ్ళు కోలుకోవడానికి సహాయపడతాయండి. అందుకని కూడా మనం క్యారెట్ని వాళ్ళకి డైలీ తినిపించాలి. మూడవది, ఇది ఎక్కువగా అందరికీ తెలిసిందే, క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందని. దీని వలన కంటి చూపు బాగా మెరుగవుతుంది. ఒకవేళ ఆల్రెడీ సైట్ ఉందనుకో పిల్లల్లో, అయినా కూడా మనం క్యారెట్ డైలీ ఇవ్వడం వల్ల సైట్ అనేది త్వరగా పెరగకుండా సైట్ని క్యారెట్ అనేది కాస్త కంట్రోల్ చేస్తుంది. నాలుగవది, పిల్లలకు దంతాలు చిగుళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే కూడా క్యారెట్ తినిపించాలి. అందుకు కూడా క్యారెట్ పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయండి, కానీ మెయిన్ పిల్లలకైతే ఈ విధంగా క్యారెట్ అనేది సహాయపడుతుంది. అందువలన పిల్లలకి డైలీ ఖచ్చితంగా క్యారెట్ తినిపించాలండి. క్యారెట్ అనేది ప్రతి సీజన్లో మనకు దొరుకుతుంది. క్యారెట్కి ఒక సీజన్ అంటూ లేదు, ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి అవైలబుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తినిపించండి మీరు కూడా. ఒక్కోసారి పిల్లలు పచ్చి క్యారెట్ తినడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు. అప్పుడు కాస్త ట్రెండీగా వాళ్ళకి క్యారెట్ జ్యూస్ చేయడము, లేదా అప్పుడప్పుడు క్యారెట్ హల్వా చేసి పెట్టడం, క్యారెట్ ఫ్రై చేయడం, ఇలా రకరకాలుగా వాళ్ళకి మనకు తెలిసినట్లు చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.